తుపాకీ నీడ ఏనాటికి ప్రశాంతం కాదు. జీవితమంతా చాటుగానే బతకాలి. చచ్చినప్పుడు కుక్క చావే చావాలి. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే లాల్ సలాం అంటూ ఇట్లా గుప్పెట బిగించేవాళ్ళు మన ఫోటో దగ్గర వేసే పుష్పాలు. మళ్ళీ మన ఆత్మలకి శాంతి ఉండదు, ఆత్మే లేదని చెప్పేటటువంటి చరిత్ర. ఆత్మలే లేనప్పుడు ఆత్మకి శాంతే ఉంది. ఆత్మే లేనప్పుడు ఈ నీరాజనానికి నివాళులకి ప్రయోజనం ఏమిటి? బేసిక్గా ఏం సాధించాం? తుపాకీ చేతబట్టినటువంటి అన్నలు సాధించింది ఏంటి? అన్నలే లేకపోతే అడవుల్లో అభివృద్ధి ఆరంభమయ్యేది కాదు. ఎస్, నేను ఒప్పుకుంటా, ఎన్నోసార్లు మాట్లాడాను. ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీల సమస్యలు పట్టించుకునేవాళ్ళు కాదు గతంలో ప్రభుత్వాలు. ఎందుకు అంటే వాళ్ళకేదో ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు అని వాళ్ళకి తగిన విలువ ఇచ్చారా? వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. మంత్రి పదవులు ఇచ్చాం, అయిపోయింది అంతే. ఆయా వర్గాల అభ్యున్నతి పట్టించుకునేవాళ్ళు కాదు. అక్కడ వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందాలి, అక్కడ వాళ్ళకి భోజనం అందాలి, అక్కడ వాళ్ళకి వైద్యం అందాలి. ఇది కానీ ఇది దీనికోసం పోరాటం ప్రారంభించడంలో తప్పేలే. ఆ పోరాటం ఎలా చేయాలి? ఓ మంత్రిని కిడ్నాప్ చేసావు, లేకపోతే ఒక డీజీపీని కిడ్నాప్ చేసావు, ఒక ఆర్ఎండ్బి ఇంజనీర్ని కిడ్నాప్ చేసావు. ఇట్లా చేసి రోడ్డేస్తేనే వదిలిపెడతాను, కాలువ కడితేనే వదిలిపెడతాను, నీళ్ళు ఇస్తేనే వదిలిపెడతాను, కరెంట్ ఇస్తేనే వదిలిపెడతానని చేయగలిగారా? దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులని తలుచుకుంటే అసలు గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు ఎంత ఉండాలా, వైద్యం ఎంత ఉండాలా, విద్య ఎంత ఉండాలా, అద్భుతమైన స్థాయికి రావాలి. రాలేదే. దానికి కారణం పేరుకి వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళ ఎదుగుదల కాదు. వాళ్ళు ఎదిగితే వాళ్ళే వీళ్ళ మాట వినరు, వాళ్ళు పేదరికంలో ఉండాలి. ఇప్పుడు కనుక పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను అక్కడ వాళ్ళకి ఎందుకు చదువులు ఎక్కువ కాకుండా మదర్సా చదువులు చదివిస్తుంది? వాళ్ళు మత విద్యకే పరిమితం అయితే మన మాటే వింటారు. అదే మామూలు విద్యలు చదివితే దేశ విదేశాలు పోతారు. ఇప్పుడు భారత్లో వాళ్ళందరూ మంచి విద్యలు చదివాక దేశ విదేశాలకు వెళ్ళిపోతున్నారు. చివరికాడికి దేశభక్తి కూడా ఉండట్లేదు. అంత ఉంటుంది, ఎంత ఉండదు. అదే పాకిస్తానుడికి ఎంత ఉంటుంది, అది తేడా. అలాగా అక్కడ చివరికి తమను పట్టించుకోరు అన్న ఉద్దేశంతో అక్కడ మౌలిక సదుపాయాల కల్పనని జరగనివ్వరు. అప్పుడప్పుడు ఒక మట్టి రోడ్డు వేసుకోవడానికి ఓ 50,000 ఓ 1,00,000 సాయం చేసి మా వలన మీకు ఎట్లా జరిగింది అని చెప్పుకుంటారు. బట్ అదే ప్రభుత్వం చేత చేపిస్తే కోట్ల రూపాయల రోడ్లు వచ్చాయి. పైగా ఆ ప్రభుత్వం చేతన రోడ్లకి వాటికి డబ్బులు శాంక్షన్ అయితే అవి కట్టనీయకుండా వీళ్ళే ధ్వంసం చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు మింగుతారు కాంట్రాక్టర్ల దగ్గర. ఏళ్ల తరబడి సాగినటువంటిది. ఫలితం నష్టం, కష్టం. బట్ ఎప్పుడైతే మావోయిస్టులు చరిత్రకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగులు పడ్డాయో, అక్కడ అసలు వాళ్ళకి ఎందుకు ఆశ్రయం ఇస్తున్నారు గిరిజనులు అన్నది కనిపెట్టాయో ప్రభుత్వాలు, అప్పుడు ప్రారంభించారు మావోయిస్టుల్ని పక్కన పెట్టి ఆయా ప్రాంతాలకి తగిన వస్తువులు కల్పించడం అన్నటువంటి. ఇప్పటికీ 30% ఇచ్చి అయ్యాం. 30%, 70% కాదు, ఇంకా 70% రావాలి. ఈ 30%కే ఇంత నాశనం జరిగింది. మావోయిస్టులు ఇంత నాశనం జరిగింది ఈ 30%కి. అంటే ప్రజలు ఎప్పుడైతే ఎదగటం ప్రారంభించారో, ఇప్పుడు ఒకప్పుడు రేషన్ కార్డు కోసం, పెన్షన్ కోసం, ఇళ్ల పట్టాల కోసం కమ్యూనిస్ట్ వెనకాల తిరిగేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ప్రభుత్వాలు తమ సంక్షేమ ఎజెండాలో భాగం చేసే కమ్యూనిస్ట్ ఎవడో పట్టించుకోవట్లా. అయ్యో ఒకప్పుడు మన కోసం వీళ్ళు పోరాడారని పట్టించుకోవట్లా. ఇక్కడ అంతే. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత జగన్నే దించేయలే, అంతే ఉంటాయి. ఇక్కడ సంక్షేమం అనేటటువంటిది అలవాటు అయ్యాక, హక్కు అయ్యాక దాని కారకుల్ని పట్టించుకోరు. అది నా హక్కు అన్నటువంటి ఫీలింగ్. అదే జరిగింది పర్యవసానం. ఇప్పుడు వీళ్ళు ఏంటి, ఇప్పుడు కేశవరావు గురించి ఒక పెద్ద కథనాలు, ఫుల్ పేజీ, లోపల పేజీలు, ఫ్రంట్ పేజీలు, అబ్బో ఆయన అంత మహానుభావుడు, ఎంత మహానుభావుడు. ఏంటది? కాలేజీ చదివేటప్పుడు, వరంగల్లో ఉన్నటువంటి కాలేజీలో చదివేటప్పుడు ఓ స్టూడెంట్ మర్డర్ చేశాడు, జైలుకి వెళ్ళాడు. అక్కడి నుంచి చదువు వదిలేసి అడవుల్లోకి వెళ్ళాడు. దాంట్లో గొప్ప చరిత్ర ఏముంది, గొప్ప అద్భుతం ఏముంది? ఏబీపీ వాళ్ళతో తగవలు పడతా ఉండేవాడు, తోటి స్టూడెంట్ని చంపేశాడు. ఒక హంతకుడు. ఆ హంతకుడికి జైల్లో ఉన్నప్పుడు బయటికి రాగానే బయట సమాజంలో చేత్కరిస్తారు, అసహించుకుంటారు. కాబట్టి వెళ్ళి అడవుల్లోకి బతికాడు. ఆ తర్వాతన సైన్యాన్ని చంపాడు, పోలీసులు చంపాడు, రాజకీయ నాయకులు చంపాడు. వాటి ద్వారా ఈ సమాజానికి ఒరిగిన ప్రయోజనం ఏంటి?
తుపాకీ పట్టుకుని ఈ సమాజానికి తెచ్చిన ప్రయోజనం ఏంటి? వచ్చే వేగవంతమైన అభివృద్ధికి వెళ్ళి మోకాలు అడ్డం పెట్టడం తప్పించి సాధించింది ఏంటి? ఏం మార్పు తెచ్చారు? పైగా దేశ వ్యతిరేకులుగా తయారు చేయడం. చైనాలో ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తుందా కమ్యూనిస్ట్ ప్రభుత్వం? రష్యాలో ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తుందా కమ్యూనిస్ట్ ప్రభుత్వం? ఉత్తర కొరియాలో ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తుందా కమ్యూనిస్ట్ ప్రభుత్వం? ప్రభుత్వాల వ్యతిరేక విధానాల్ని పోనీ అక్కడంతా కడుపు నిండా తినేసి బతికేస్తున్నారా ప్రజలందరూ? మరి అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే, అక్కడ స్ఫూర్తితో ఇక్కడేదో తెస్తామని అక్కడే ఫెయిల్ అయిన వాదాన్ని ఈ దేశం మీద రుద్దడం కోసం ఈ దేశ ప్రజల్ని ఈ దేశ ఉద్యోగుల్ని ప్రాణాలు తీశారే. ఇన్నేళ్ల తర్వాత నేర్చుకున్న పాఠం ఏంటి? ఇప్పుడు కూడా ఏదో కొంతమంది రాసేస్తున్నారు, ఇంకేముంది వెన్ను విరిగింది. ఏమవ్వదు. అసాంఘిక శక్తులు ఎప్పుడూ సమాజంలో ఉంటాయి. మంచుండే చోట ప్రతి చోట చెడు ఉంటుంది. 100 మంది ఒకరిని పొగిడారంటే వాడి మీదన ఏడవడానికి 50 మంది పుట్టుకొస్తారు. ఇది సహజ సిద్ధమైన లోక తీరు. వాడికి ఏ శత్రుత్వం ఉండదు. మనకి వాళ్ళు పొగుడుతున్నారంటే మనం తిట్టుకోవాలి అనేటటువంటి ఒక ఫీలింగ్. అదో విచిత్ర లక్షణం అంతే. అది ఉన్నంత వరకు నడుస్తుంది. దాన్ని ఈ వైపుకి తీసుకెళ్లారు, ఆయుధాల వైపుకి తీసుకెళ్లారు. యువతను నాశనం చేశారు, కాలేజీ చదువుల్ని నాశనం చేశారు, తల్లిదండ్రులకు దూరం చేశారు, భవిష్యత్తును నాశనం చేశారు. ఎప్పటికైనా ఏది పెట్టుబడిదారీ విధానం వద్దు, ప్రైవేటు విధానాలు కావాలి. ఇదే నినాదాలు చేసిన వాళ్ళు చైనాలో, రష్యాలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించట్లేదా? పిలిపించుకోవట్లేదా? అలా పిలిపించుకొని ఉత్తర కొరియా బాతుల్ని తిని బతకాల్సిన పరిస్థితి రావట్లేదా? తరచి చూస్తే బోలెడంతా. నిజమైన మేధావిత్వంతో ఆలోచిస్తే ఒక ఆస్పెక్ట్. బట్ నా మావోయిజం కరెక్ట్, నా తుపాకీ కరెక్ట్, అసలు ఈ సమాజానికి ఇదే కరెక్ట్ అని వాదిస్తూ ఆలోచిస్తే ఏమీ జరగదు. ఫైనల్గా ఆయుధానికి ఆయుధమే సమాధానం చెప్తుంది. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఆయుధానికి ఆయుధమే సమాధానం చెప్పింది, కానీ ఆయుధం మార్చిన చరిత్ర ఎక్కడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.